మీకు ద బెస్ట్ షాపింగ్ పార్ట్నర్ ఎవరు? నేనైతే అన్డౌటెడ్లీ మా చెల్లి అనే చెప్తాను. పెళ్లి అవ్వకముందైనా పెళ్లి అయిన తర్వాత అయినా మా చెల్లితో వెళ్ళినప్పుడే షాపింగ్ లా అవుద్ది. అంటే ఐ రిలై ఆన్ హర్ సో మచ్. దాని సెలెక్షన్ బాగుంటది. అదిగాక మస్తు గాసిప్స్ చేసుకుంటూ షాపింగ్ చేస్తాం. మేమైతే ఒకే ట్రయల్ రూమ్ లోకి వెళ్ళి సేమ్ డ్రెస్సెస్ వేసుకొని ఇలాంటి వేషాలన్నీ వేస్తూ ఉంటాం. ఇంకెవరితోనైనా వేస్తామా చెప్పండి ఇలా. పెళ్లికి ముందు హైదరాబాద్ లో మేము తిరగని షాపింగ్ మాల్ లేదు. అప్పటికి నేను వర్కింగ్ కాబట్టి ఉన్న దాంట్లోనే సేవింగ్స్ చేసుకొని మస్తు కొనుక్కునే వాళ్ళం. ఆ సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్ అనుకోండి. షాపింగ్ అని బయలుదేరి ఏమీ కొనకుండా జస్ట్ అలా విండో షాపింగ్ చేసి గంటల తరబట్టి టైం వేస్ట్ చేసి ఇంటికి వచ్చి మా అమ్మతో తిట్లు తిన్న రోజులైతే బోలెడున్నాయి. స్టిల్ మనం ఆగుతామా? అసలు ఆగేదే లేదని చెప్పి వెళ్తూనే ఉంటాము, తిట్లు తింటూనే ఉంటాము. బేసిక్ గా మీరెలాంటి టైపు? నేనైతే వెళ్ళిన పని చూసుకొని వచ్చే టైపు. మా చెల్లి అలా కాదు, అన్ని ఎక్స్ప్లోర్ చేయాలని తిరిగే టైపు. అలా తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులు వస్తున్నాయని చెప్పి ఇలా ఏడ్చే టైపు. సిబ్లింగ్స్ బాండ్ లో మీరు ఏది బాగా ఎంజాయ్ చేస్తారు? 2 sisters, 2 brothers, ఎల్డర్ బ్రదర్, యంగర్ సిస్టర్, యంగర్ బ్రదర్, ఎల్డర్ సిస్టర్. అమ్మో ఈ షేరింగ్లు గట్రా మా వల్ల కాదు, మేము సింగిల్ గానే ఉంటాం అనుకునే వాళ్ళు కూడా కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చింది కదా, ఇంకేంటి చూస్తున్నారు? ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.